ఇప్పుడు నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూసాము. ఈ విశిష్టోష్ణాన్ని కనుక్కోవడానికి మనం ఉపయోగించేటటువంటి పద్ధతి పేరు మిశ్రమాల పద్ధతి. ఈ మిశ్రమాల పద్ధతి అంటే ఏంటి, దీంట్లో మనం ఏం చేస్తామంటే చెప్తాం. దీని గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక కంటైనర్ని తీసుకున్నాను, అలాగే ఇక్కడ ఒక కంటైనర్ని తీసుకున్నాను. ఈ రెండు గ్లాస్ టంబ్లర్స్లో కూడా 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. బోత్ దీస్ కంటైనర్స్ కన్సిస్ట్ ఆఫ్ 200 ml ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏంటంటే రూమ్ టెంపరేచర్గా చేస్తాం. ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఇందులో ఈ కంటైనర్లో ఉన్న వాటరు, ఈ కంటైనర్లో ఉన్నటువంటి వాటరు, ఈ రెండింటిని కూడా ఇంకొక టంబ్లర్లో తీసుకుంటాం. సో వేసిన తర్వాత ఇది 400 ml ఉంది, ఇది కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నాను. ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్న తర్వాత ఈ టోటల్ ఇందులో ఇనీషియల్గా ఎంత టెంపరేచర్ ఉంది, అలాగే ఇందులో ఇనీషియల్గా ఎంత టెంపరేచర్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లో ఉండేటటువంటి ఫైనల్ టెంపరేచర్, ఈ ఫైనల్ టెంపరేచర్ అనేది ఇండివిజువల్గా ఇందులో ఉన్న టెంపరేచరు, ఇందులో ఉన్న టెంపరేచర్ ఈ రెండు ఉష్ణోగ్రతల్లో లాగానే ఉంటుందా, లేకపోతే వేరేగా ఉంటుందా అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీనికి నేను ఇక్కడ ఒక 3 కండిషన్స్ని చేశాను. ఆ 3 కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే రెండింటిని కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచి దాంట్లో ఉన్నటువంటి ఘన పరిమాణాన్ని మాత్రం స్థిరంగా ఉంచాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? So both the containers are at room temperature and the liquid taken in that container is also at the room temperature, but the volume is constant. అక్కడ ఉన్నటువంటి ఘనపరిమాణం మాత్రం స్థిరంగా ఉంచాలి. ఇలా ఘనపరిమాణాన్ని స్థిరంగా ఉంచి దాంట్లో పెట్టినప్పుడు వీటి వల్ల వచ్చేటటువంటి ఫలిత ఉష్ణోగ్రత అంటే ఫైనల్ టెంపరేచర్ తీసుకుంటే అలాగే ఉంటుందా, దానికన్నా ఎక్కువగా ఉంటుందా, లేకపోతే దానికంటే ఎక్కువగా ఉంటుందా? సో దానికి ఎవరైనా సరే కామన్ సెన్స్తో ఏం చెప్తారంటే రెండు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ ఫైనల్గా ఈ రెండింటిని కూడా ఈ మిక్సర్ని ఇందులో వేసిన తర్వాత దీంట్లో ఉండేటటువంటి ఫైనల్ టెంపరేచర్ కూడా ఆ ఫస్ట్ రెండింటిలో కూడా ఇండివిజువల్గా ఏ టెంపరేచర్ అయితే ఉన్నాయో ఇందులో కూడా అదే టెంపరేచర్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, సరే నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కంటైనర్లో నేను తీసుకునేటువంటి వాటర్ 90 డిగ్రీ సెల్సియస్, సెకండ్ కంటైనర్లో తీసుకున్నటువంటి వాటర్ తాలూకు టెంపరేచర్ 60 degrees C. బట్ ఇక్కడ వాల్యూమ్ని మాత్రం కాన్స్టెంట్గా ఉంచాను. అంటే రెండింటిలో కూడా నేను 250 ml ఆఫ్ వాటరే తీసుకున్నాను. సో రెండింటిలో కూడా 250 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను, కానీ టెంపరేచర్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా ఆ రెండు మిక్స్ చేసి ఈ కంటైనర్లో వేసినప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ టెంపరేచర్ ఉంటుందా, లేదా లో టెంపరేచర్ ఉంటుందా, లేకపోతే 90 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉంటుందా, లేకపోతే 60 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉంటుందా, లేకపోతే 60 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంటుందా, ఏంటి ఏమవుతుంది అసలు? సో దీని గురించి మనం చిన్నది ఒకసారి ప్రీవియస్ నాలెడ్జ్ని కనుక గుర్తు చేసుకుంటే మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఇంకో కండిషన్ చూడండి. ఇక్కడ ఇంతవరకు ఈ రెండు కండిషన్స్లో కూడా వాల్యూమ్ అనే దాన్ని కాన్స్టెంట్గా పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ని చేంజ్ చేశాను, ఉష్ణోగ్రతలు మార్చాను. ఘనపరిమాణాన్ని స్థిరంగా ఉంచి దీంట్లో ఉండే ఉష్ణోగ్రతలు మాత్రం మార్చాను. కానీ థర్డ్ కండిషన్ అట్లా కాదు. ఇక్కడ ఒక కంటైనర్లో 100 ml, ఇంకొక దాంట్లో 200 ml తీసుకున్నాను. ఒక కంటైనర్లో 90 డిగ్రీ సెల్సియస్ తీసుకున్నాను, ఇంకో దాంట్లో 60 డిగ్రీ సెల్సియస్ తీసుకున్నాను. అంటే మొదటి దాంట్లో ఉండేటటువంటి M1 తీసుకుంటే ఈ ద్రవ్యరాశి ml కాకుండా నేను గ్రామ్స్ అని చెప్పేసి తీసుకుంటాము. ఇది 200 grams అని తీసుకున్నాను. సో M1 100 grams, M2 200 grams. ఇనీషియల్గా దాంట్లో ఉండే టెంపరేచర్ 90 degrees C, ఫైనల్గా ఉండేటువంటి టెంపరేచర్ 60 degrees C అని చెప్తాను. ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఫైనల్ టెంపరేచర్ అంటే రెండు లిక్విడ్స్ని తీసుకొచ్చి ఇండివిజువల్గా వేరువేరుగా తీసుకొని దీంట్లో వచ్చి మిక్స్ చేసేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేశానంటే సో దీనికి కండిషన్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ యూ నో వెరీ వెల్ దట్ హీట్ లాస్ట్ బై ద హై టెంపరేచర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద heat gained by the low temperature body.
అంటే అధిక ఉష్ణం ఎక్కడైతే ఉందో మీకు అందరికీ తెలుసు. మీకు ఉష్ణోగ్రత అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది. ఎక్కువగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి తక్కువగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత ప్రాంతానికి అది ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తుంది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా. అలాగే ఇక్కడ మనం పరిశీలిస్తే ఇప్పుడు కోల్పోయినటువంటి ఉష్ణం ఏది కోల్పోతుంది? రెండిట్లో ఏదైతే అధిక ఉష్ణోగ్రత ఉంటుందో అక్కడ, అంటే హై టెంపరేచర్ బాడీ ఏదైతే ఉందో మనం ముందు చూసాం 90 degrees 60 degrees. ఈ రెండిట్లో హై టెంపరేచర్ ఏముంది? 90 degree. అంటే అది ఉష్ణాన్ని కోల్పోతుంది. నెక్స్ట్ హీట్ గెయిన్, గ్రహించినటువంటి ఉష్ణం. ఇది ఎవరు గ్రహిస్తారు? అల్ప ఉష్ణోగ్రత కలిగినటువంటి నీరు. అంటే అల్ప ఉష్ణోగ్రత అంటే ఎవరు? 60 degree. సో అంటే టెంపరేచర్ ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది? హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే మిశ్రమాల పద్ధతి సూత్రం అని చెప్పాను. ఈ సూత్రాన్ని మనం వెరిఫై చేయడానికి చిన్నది ఒక సూత్రాన్ని వాడతాం. ఏది మీకు అందరికీ తెలుసు, Q1 Q2. సో Q1 నుంచి Q2కి హీట్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ మనకు ఒక కండిషన్ తెలుసు, హీట్ లాస్ట్ బై వన్ బాడీ ఇస్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై అనదర్ బాడీ కదా. సో కాబట్టి ఈ రెండు సమానమే కదా. అంటే ఇక్కడ ఏం చేద్దామని అంటే హీట్ లాస్ అయింది ఒక దాంట్లో. దేంట్లో లాస్ అయింది? M1 S1 డెల్టా టీ. ఇక్కడ M2 S2 డెల్టా టీ. ఈ డెల్టా టీ అనేది ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్ కదా. ఇవి ఎక్కడి నుంచి వేస్తాను అనుకోవద్దు. మీకు అందరికీ ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం, Q = MS డెల్టా టీ కదా. మొదటి బేకర్లో మనం తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఉష్ణంలో మార్పు రెండవ కంటైనర్లో ఉన్నటువంటి నీటిని వేయడంలో వచ్చిన ఉష్ణోగ్రత మార్పు, ద చేంజ్ ఇన్ ద టెంపరేచర్స్ ఆఫ్ ది బోత్ దీస్ కంటైనర్స్ అన్నమాట. సో M1 S1 డెల్టా టీ. మరి M1 S1 తీసుకుంటే నీటికి ఎప్పుడు కూడా విశిష్టోష్ణం ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది. ఇక్కడ డెల్టా టీ అంటే 90 degrees. సో ఇక్కడ ఏమవుతుంది? 90 degrees అంటే అధిక ఉష్ణోగ్రత కాబట్టి దాన్ని T1 అని చెప్పి మనం అనుకున్నాము. ఫైనల్గా ఏ టెంపరేచర్కి వచ్చిందో దాన్ని నేను T అని చెప్పాను. అట్లాగే M2 S2 తీసుకున్నప్పుడు M2, ఈ S2 అనే దాన్ని నేను Sగా రాశాను. ఎందుకు రాశాను? ఇక్కడ నీరే తీసుకున్నాను, ఇక్కడ నీరే తీసుకున్నాను. రెండు విశిష్టోష్ణాలు నేను ఏ బేకర్లో తీసుకున్నా ఆ తీసుకున్న పదార్థం ఒకటే కాబట్టి నీటి యొక్క విశిష్టోష్ణం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి ఎస్. సో కాబట్టి ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏంటి? ఫైనల్గా ఉండేటటువంటి ఉష్ణోగ్రత అది T అయితే అందులో ఈ యొక్క బేకర్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత T1 T2 అది 60 degrees కదా. సో 60 degrees T2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చేశాను? T1 - T రాశాను, ఇక్కడ T - T2 రాశాను. ఎందుకు రాశాను? ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత ఇది ఉంది, ఫైనల్ టెంపరేచర్ T అంటే అధిక ఉష్ణోగ్రత కన్నా ఫైనల్ ఉష్ణోగ్రత తక్కువ ఉంది. ఇక్కడ T - T2 రాశాను. ఎందుకు రాశాను? ఫైనల్గా వచ్చినటువంటి టెంపరేచర్ కన్నా రెండవ బేకర్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏంటి అంటే రెండింటిలో కూడా ఎస్ ఉంది, ఈ ఎస్ క్యాన్సిల్ అయింది అనుకోండి. సో ఎస్ క్యాన్సిల్ అయినట్లయితే మనం ఏం చేయొచ్చు? దీన్ని చిన్నది సొల్యూషన్ చేద్దాం. ఏం చేద్దాము? M1 T1 - M1T = M2 × T - M2 T2. సో ఈ టీలు రెండు ఒకవైపు టీటీలో ఒకవైపు తీసుకొచ్చి ఇది M1 T1, ఈ -M2 T2 వస్తే M2 T2. ఈ M2 Tని ఇలాగే ఉంచండి, దీన్ని తీసుకుందాం. ఏమవుతుంది? M1 T అవుతుంది. సరే, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రెండింటిలోంచి కూడా T కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? M1 + M2. ఎలాగైనా రాయొచ్చు, M2 + M1 రాయొచ్చు, M1 + M2 ఏది రాసినా సరే ఒకటే. ఈ రెండింటిలో T కామన్ తీద్దాం. ఇక్కడ ఉన్నటువంటిది ఇది మాత్రం M1 T1 + M2 T. సరే, దీన్ని సబ్స్క్రిప్షన్ కింద రాస్తే ఏమవుతుంది? M1 T1 + M2 T2 / M1 + M2. సో ఇది మిశ్రమాల పద్ధతి ద్వారా ఏదైనా ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కనుక్కోవాలంటే మనం ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటి అంటే ఇదే. సో అర్థమైందని అందరికీ? సో దీన్ని నోట్స్లో రాసుకొని ఈ డెరివేషన్ మీరు ప్రిన్సిపల్ ఆఫ్ మిక్సెస్ మెథడ్ ఏదైనా సరే ఇదే, దీన్ని బేస్ చేసుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం చూద్దాం.